సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. జానీ మాస్టర్ కేసు విషయంలో మీకు కొత్త అప్డేట్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది నాకు. ఏంటి అప్డేట్స్? అది జనాలందరికీ బలంగా కోరుకున్నారు. ఓకే, శేఖర్ భాష రావాలి, మళ్ళీ సిఐడిగా మారాలి, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, కొత్త సాక్ష్యాలు పట్టరావాలి అని చెప్పి. సో ఎవరో బాగా బలంగా కోరుకున్నట్టున్నారు. మనకి అటువంటివే కొన్ని పాత్ బ్రేకింగ్ సాక్ష్యాలు దొరికినాయి. ఓకే, సో అంతకన్నా ముందు మీకు అంటే ఈవిడ పెట్టిన పోక్సో యాక్ట్ కావచ్చు జానీ మాస్టర్ మీద, అండ్ అలాగే రేపు కావచ్చు, ఇవన్నీ కూడా ఆవిడ రాసిన కంప్లైంట్లో ఎక్కడ కూడా ఆయన నేను ప్రేమించానని కానీ ఆయన నన్ను ప్రేమించాడని కానీ ఎక్కడ లేదు. అండ్ కేవలం నా కెరీర్ కోసం నేను అదంతా భరించాను. స్టార్టింగ్లో కూడా నా మీద అత్యాచారం చేశాడు. తర్వాత నేను చెప్తే నాకు ఎక్కడ పని లేకుండా పోతుందని నేను నోరు మూసుకొని ఉన్నాను. మొన్నటి దాకా కూడా నన్ను ఈ రకంగానే వేధించి ఇచ్చేశాడు. అంటే దీని అర్థం ఏంటి? ఆయన వేధిస్తున్నాడు, ఈవిడ భరిస్తోంది. అండ్ ఏ రోజు ఆవిడకి ఆయన మీద ప్రేమ లేదు. ఓకే, ఎక్కడ ప్రేమించినట్టు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కాకపోతే మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి అంటే ఇంకోటి ఆవిడకి క్లియర్గా తెలుసు, మాస్టర్కి పెళ్ళైందనే విషయం తెలుసు. సరే, ఆయన మతపరంగా ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు అనే ఆశ కూడా ఉండొచ్చు. ఇలాంటిది ఏదైనా రాస్తే అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు ఆవిడ రాసిన దాంట్లో ఎక్కడా కూడా నేను ఆయన్ని ప్రేమించానని కానీ ఆయన పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ ఆవిడ కాదండి. అసలు ఆవిడ ఏం రాసింది అది ఒక్కసారి చెప్పండి నాకు. కంప్లైంట్లో ఆవిడ ఏం రాసింది అంటే ఓకే, చాలా క్లియర్ కట్గా, నేను పలానా డి చేస్తున్నప్పుడు నాకు మాస్టర్ పరిచయం, నన్ను అసిస్టెంట్గా చేర్చుకోమని నాకు ఏదో రాయవారం పంపితే నేను వచ్చి చేరిన తర్వాత ఒకసారి బొంబాయికి వెళ్ళినప్పుడు ఒక ఆధార్ కార్డు నా పర్సులో పెట్టాడు. వెళ్తే నేను మళ్ళీ తీసుకుంటానని చెప్పి ఆయన ఆధార్ కార్డు నా పర్సులో పెట్టాడు. తర్వాత హోటల్కి వెళ్ళిన తర్వాత అర్జెంటు ఆధార్ కార్డు కావాలి, రూమ్కు ఆధార్ కార్డు తెచ్చివు అని చెప్పి ఆయన చెప్తే నేను వెళ్ళినప్పుడు అది అడ్వాంటేజ్గా తీసుకుని నా మీద మిస్బిహేవ్ చేశాడు. అది నేను వద్దు అన్నా కూడా ఇలా చేశాడు. తర్వాత నేను బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్పినా కూడా నీకు ఉద్యోగంలో చేసేస్తాం అన్నట్టుగా ఆయన చెప్పడంతో ఇంకా నేను నోరు మూసుకొని భరించాల్సి వచ్చింది. తర్వాత ఇలాగే ప్రతిసారి కూడాను నేను చాలాసార్లు చాలా చోట్ల డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు లాడ్జ్ బుక్ చేసి అక్కడ సేవలు చేసేవాడు. తర్వాత అక్కడికి క్యారావాన్లో కూడా ఇట్లా జరిగింది. ఇలా అంతా రాసుకొచ్చింది ఆవిడ. సో దీంట్లో ఆవిడ వైఫ్ కూడా వచ్చి నన్ను కొట్టింది, మతం మార్చుకోమని, ఇలాంటివి ఎవరు రాసింది. ఎక్కడా కూడా ఆయన నేను ప్రేమలో ఉన్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము అని ఎక్కడా రాయలేదు. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేశాడు. ఇలాంటిది ఏదైనా రాసుంటే అది వేరే సెక్షన్, వేరే రకంగా ఉంది. అది 493, ఇక్కడ పెట్టి 493 కాదు, 376 ఇస్ రేప్. అండ్ అలాగే పోక్సో కూడా పెట్టారు. ఎందుకు అంటే అప్పుడు ఆవిడకి 16 సంవత్సరాల 11 నెలల 13 రోజులట. అంటే ఆల్మోస్ట్ 17 సంవత్సరాలు అనుకోండి. అంటే ఫస్ట్ టైం ఇది జరిగిన అని ఆవిడ ఆరోపిస్తున్నప్పుడు. సో సరే, అప్పుడైతే మైనర్, అప్పుడు జరిగిందా లేదా అనేది ఆవిడ ప్రూవ్ చేయకూడడం కూడా కాదు. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఈయన మీద ఉంటుంది పోక్సోలు, అది కూడా చెప్తారు. సో ఇప్పుడు ఈవిడ 21 ఏళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు లేటెస్ట్గా డిక్లేర్ చేసిన ఏజ్ ప్రకారం 21 ఏళ్ళు అంటే పెళ్లి చేసుకునే ఏజ్. సంపూర్ణ మానసిక ధైర్యం అంతా ఉంది, అడల్ట్గానే ట్రీట్ చేయాలి. ఆవిడ రాసిన దాన్ని కూడాను ఆవిడే బాధ్యురాలు, ఆవిడ రాసిన ప్రతి స్టేట్మెంట్కి అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇంతకుముందు 16 ఏళ్ళు కాబట్టి ఎవరో తెలుసో తెలియకో నేను అంటే నన్ను మభ్యపెట్టి నన్ను కెరీర్ బూచి చూపించి లేకపోతే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి డ్రామాలాడి నన్ను ప్రేమలోకి దించాడు అని ఆవిడ కనుక రాసి ఉంటే అది వేరే కథ. కానీ ఆవిడ 21 ఏళ్ల వయసులో సంపూర్ణ స్పృహతో ఆవిడ గతం గురించి రాసిన మాటని ఇప్పుడు ఆవిడ వెనక్కి తీసుకోలేదు. ఆవిడ కేవలం ఈయన నన్ను టార్చర్ మాత్రమే చేశాడు అని చెప్పింది తప్ప. సో ఇప్పుడు నేను మీకు ఒక కాల్ రికార్డ్ వినిపిస్తాను. దీనికన్నా ముందు దీని సందర్భం చెప్తాను. జానీ మాస్టర్ వాళ్ళ డ్రైవర్కి ఈవిడికి జరిగిన సంభాషణ. ఈవిడ అప్పటికి జానీ మాస్టర్తో విడిపోయి ఒక దగ్గర సంవత్సరంగా వస్తుంది. అయినా కూడా ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. ఎలా అంటే ప్రేమికులు విడిపోయిన తర్వాత నువ్వే నాతో మాట్లాడాలి, నేను నీతో మాట్లాడను, నువ్వే నా కాళ్ళ దగ్గర రావాలి అని చెప్పి అనుకునే ఇవి ఉంటాయి కదా, చిన్న ఈగో క్లాషెస్ లాగా.
ఆయన మాట్లాడట్లేదు, ఈవిడ మాట్లాడట్లేదు. దీనికి కారణం ఏమిటి అని తెలుస్తున్నప్పుడు వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి చేసుకునేదాకా వెళ్తోంది అనే విషయం జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడకి తెలిసింది. అది తెలిసిపోయింది అనే విషయం ఈవిడికి కూడా తెలిసిపోయింది, ఈ అమ్మాయికి కూడా తెలిసిపోయింది. సో తర్వాత ఇంక ఏం చేయాలి, ఆవిడొచ్చి 4 దెబ్బలు కొట్టుంటుంది. తర్వాత అక్కడి నుంచి ఆయన్ని విడదీసేసుకొని తీసుకుని వెళ్ళిపోయింది. తర్వాత అప్పటి నుంచి ఆయనే మాటలు లేవు ఇవన్నీ కూడా అయినప్పుడు ఏదో రకంగా ఆయన దారికి తెచ్చుకోవాలి, ఎలాగైనా సరే ఆయన రావాలి, నా దగ్గరికి రావాలి. అప్పుడు ఏదో ఒక చిన్న ఒప్పందంలాగా ఏదో చేసుకుని నీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నీ దారిని ఇది నా దారిని ఇది అనుకున్నారేమో. బట్ ఏదో రకంగా ఆయన్ని తిరిగి తన దారిలోకి తెచ్చుకోవాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్న టైంలో అనుకోవాలి మనం. ఒక చిన్న సందర్భం చెప్తున్నా, ఇలా కనుక అయితే ఆ టైంలో ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ కావచ్చు, మెడలో లాకెట్లు కావచ్చు, రింగులు కావచ్చు, ఇవన్నీ, లేకపోతే ఒక పిల్లి కావచ్చు, ఇవన్నీ కూడా చూపిస్తూ వీడియోలు చేయడం, నువ్వు నాకు గుర్తొస్తున్నావు అన్నట్టుగా పోక్ చేయడం. దీంతోపాటు అప్పటికీ కూడా రెస్పాన్స్ లేకపోతే ఎవరితోనో డ్యాన్స్లో కొంచెం క్లోజ్గా ఇంటిమేట్ మూవ్స్ చేస్తూ ఆ స్టెప్స్ ఉన్నవి పెట్టి ఆయన్ని ఉడికించడం, ఏదో రకంగా ఆయన్ని ట్రిగర్ చేసి ఆయన తిరిగి కోపంతోనో ప్రేమతోనో బెంగతోనో ఏదో రకంగా తన దగ్గరికి రావాలి. ఇది జనరల్గా మనం ఆడవాళ్ళు చూసే టెండెన్సీ. ఇది ఇక్కడ కూడా జరిగిందా లేదా అనేది మనం ఈ కాల్ని బట్టి కొంత అనలైజ్ చేసుకోవచ్చు. ఈ కాల్ కనుక నిజమైతే ఇప్పుడు సరే ఇది పరిస్థితి అనుకుందాం. మీరు వినండి ఇప్పుడు ఇది. హలో హలో, ఏంటన్నా ఎక్కడన్నా ఇంత బిజీగా ఉన్నారు మీరు? చెప్పరా కొంచెం. మీరేడున్నారు? ఇది ఎవరండి? ఆ అమ్మాయి జానీ మాస్టర్ డ్రైవర్. ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తారో నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. సో తెలుగు హిందీ కొంచెం అలా ఉంటుంది. ఆవిడేముంటుందంటే, జానీ మాస్టర్ డ్రైవర్ అయినా నీ బండి నుంచి వేరే అమ్మాయిల్ని, జానీ మాస్టర్ బండిలో వేరే అమ్మాయి ఎట్లా ఎక్కుతుంది, నాకు ఫీల్ అవుతుంది కదా. విడిపోయి ఇన్నాళ్ళైనా కూడా ఆయన బండిలో వేరే అమ్మాయి ఎక్కినా కూడా వీడికి మండుతుంది. వేరే అమ్మాయి ఎవరండి? ఎవరో హీరోయిన్, ఐశ్వర్య అన్నట్టుగా తెలుస్తుంది మనకి. ఆయన జానీ మాస్టర్ కూడా ఏదో తినిపించాడట, ఒక ముద్ద లడ్డు ఏదో తినిపించి, కేక్ కసినప్పుడు మామూలు పెడతారు కదా, అది కూడా ఈవిడికి ప్రాబ్లం. అది కూడా నేను తర్వాత తినిపిస్తాను మీకు. బట్ ప్రస్తుతానికి అది కూడా ఈయన అడిగింది. అంతే, నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను, కావాలని పెట్టాను. సో ఒక వీడియో పెట్టింది, ఆ వీడియో చూసి ఆయనకు కోపం రావాలి, ఆయన మైండ్ డిస్టర్బ్ అవ్వాలి. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఏ వీడియో అండి? ఇన్స్టాలో వీడియోసా? వీడియోస్. ఏదో రకంగా ఆయనకి మైండ్ డిస్టర్బ్ అవ్వాలి అనేది ఈవిడ మోటివ్ గా కనబడుతుంది అక్కడ. మేము ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది, ఏం లేదు కదా. మీకు మొత్తం కాల్ ఇస్తాను తర్వాత, బట్ జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చాలా క్లియర్గా ఆవిడ వాయిస్లోనే నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనే విషయం అక్కకి తెలిసిపోయింది. అక్క అంటే ఇక్కడ సుమలత గారా? ఓకే ఓకే, జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ నా ఇష్టం, నా అకౌంట్. అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే, ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా గుర్తు వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడైనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా, పిల్లి ఇచ్చారు, అది గుర్తు వచ్చింది అంతే. అది గుర్తొచ్చింది. ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు, ఖచ్చితంగా గుర్తు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు, ఓకే వదిలే అని చేస్తున్నాను కదా. ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు, మాట్లాడలేదు నాతో, ఓకే. సో ఆల్రెడీ కనెక్షన్ లేదు, మాటలు లేవు, వదిలే అని చెప్పి చేస్తున్నారు కదా. అయినా నాకు గుర్తొస్తే నేను పెడతాను. ఇంకొకటి, ఆయన డిస్టర్బ్ అవ్వాలి,
ఆయనకి కోపం రావాలి. ఓకే, Mm. అండ్ చాలా క్లియర్ కట్గా నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకునే విషయం అక్కకి తెలిసిపోయింది. వచ్చి గొడవ చేసిన తర్వాత కొంచెం దూరంగా ఉన్నారు. ఆ దూరంలో, ఆ విరహంలో ఆవిడ ఈయన దగ్గరికి రావాలి, అదే ఆయన ఈవిడ దగ్గరికి రావాలి అని కోరుకోవడంలో చేస్తున్న చేష్టలు ఇవి. ఓకే. సో దీంట్లో మనకి చాలా క్లియర్ కట్గా ఆవిడ ప్రేమిస్తుంది, ఆయన లేని బాధ ఆవిడ ఫీల్ అవుతుంది, ఏదో రకంగా ఆయన రప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అనేది అర్థం. ఇది ఇలా ఉంటే అంటే ఇది ప్రేమ అనేది అర్థమవుతుంది. ఏదో వాడుకోవడం కోసం ఇలా చేస్తే అట్లాంటి మనిషిని ప్రేమిస్తారండి ఎవరన్నా? కెరీర్ కోసం బలవంతంగా నన్ను వాడుకున్నాడు అనే మనిషిని ఏ ఆడదైనా ప్రేమిస్తుందా? ఇలా మాట్లాడుతుందా? ఇంకొకటి, ఈ విషయం ఎక్కడ కూడా ఆవిడ రాయలేదు కంప్లైంట్లో. కేవలం టార్చరే చేశాడు, మొన్నటిదాకా కూడా టార్చరే చేశాడు. సో ఇది ఇంకోటి ఇప్పిస్తా. నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా, ఏళ్ళకి పెట్టుకుంటుంది కదా ఉంగరం, ఆయనకి కావాలా రింగ్ ఆర్ నెక్లెస్? కావాలా ఆయనకి? ఆయన ఇచ్చిన గిఫ్ట్ అది కావాలో ఏమో నాకు తెలియదు. సరే కావాలి అంటే ఇక నుంచి మీకు మాకు ఆ వీడియోలు ఏవో పెట్టింది, ఎవరితో క్లోజ్గా ఉంటున్న వీడియోలు పెట్టింది. ఇంక మనకి ఏం లేదురా అమ్మాయితోటి, ఇంకా నాకు మనసు అంతా చచ్చిపోయింది, ఆ అమ్మాయిని ఉండమను, మనకి ఏ రకం లేదు, మనం ఇచ్చిన గిఫ్ట్లు మనం ఇచ్చేసేయమను, ఆవిడ ఇచ్చిన గిఫ్ట్లు ఆవిడకి తీసేసుకొని, ఏదో వాచ్ ఇచ్చినట్టుంది అది వెనక్కి ఇచ్చేస్తాను. జే అని ఒక లాకెట్ ఉంటుంది, జే ఫర్ జానీ అనమాట, రికర్సివ్లో రాసి ఉంటుంది, అది ఇంకా ఇంతగా రింగులు వేసుకొని ఫోటోలు పెట్టడము, వాటితోటి డ్యాన్స్లు చేసి లేకపోతే ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టే రకంగా కోపం తెప్పించే విధంగా చేయడం. సో ఇప్పుడు మీరు తీసేసుకోండి, మాకు ఇచ్చేయండి, ఇంకా నో రిలేషన్ అన్నట్టుగా జానీ మాస్టర్ డ్రైవర్తో, ఆయన కూడా మాట్లాడుకుంటే డ్రైవర్తో మాట్లాడిస్తున్నాడు. మీరు గమనించండి అక్కడ. అది కూడా ఆవిడ కోపంగా ఉంది ఆవిడకి. అది కావాలో ఏమో నాకు తెలియదు. సరే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు, తీసుకొని చెప్పి ఎలాగైనా ఆయన రావాలి, ఎవరికి ఇవ్వను, ఆయన చేతిలో ఆయనకి చేతిలో ఇస్తాను, ఆయన చేతిలోనే తీసుకోవాలి. అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని? నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా? చెప్పారు. నిన్న చూసాక ఏమొద్దురా మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు, ఏమన్నా చేసుకొని మనకు అనవసరం, అంటే మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు. సరే ఆయన చెప్పు, నేను ఇచ్చేస్తాను. చైన్ ఉంది, రింగ్ ఉంది, ఇంకో 2 రింగ్స్ ఉన్నాయి, ఇంకొకటి చైన్ ఉంది, లోపల ఉంది. ఆయనకి కావాలంటే వచ్చి తీసుకోమని చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు. సో చైన్ ఉంది, రింగ్ ఉంది, ఇంకో రింగ్ ఉంది, ఇంకో చైన్ ఉంది. సో చాలా బంగారం ఆవిడకి ఇచ్చాడు బేసికలీ. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా వస్తుంది, ఆవిడ నిజంగా కష్టాల్లో ఉంటే జనరల్గా క్యాష్ ఇస్తారు, బంగారం ఇచ్చారంటే దాని అర్థం ఏంటి అని చెప్పి కూడా కొంతమంది అడగడం జరిగింది. సరే వాట్ ఎవర్, ఇక్కడ దిస్ ఈస్ క్లియర్లీ ఎస్టాబ్లిషింగ్ ప్రేమించుకున్నారు, ప్రేమ గుర్తులు ఆయన దగ్గర ఉన్న, ఆవిడ ఈయన దగ్గర ఉంది. వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి, నేను ఇచ్చేస్తాను. సరేరా, నాకేం అవసరం కూడా లేదు. కానీ నాకు ఆయనకి కావాలి కదా, ఓకే నేను ఇచ్చేస్తాను, కానీ నాకు నా వాచ్ వద్దు. మీరు పెట్టుకుంటారా అంటే పడేస్తున్నారా? పడేసి నాకొద్దు, నేను తీసుకోను, ఆ వాచ్ నేను తీసుకోను. మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసి పర్లేదు, నేను తీసుకోను. నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోనన్నా, నేను ప్రేమ నుంచి ఇచ్చాను గిఫ్ట్స్, నేను ప్రేమించి ఇచ్చాను. మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసి ఎవరికి ఇచ్చేసాయి, వాళ్ళకి ఇచ్చేసాయి, పర్లేదు. నాకు వద్దు రిటర్న్ గిఫ్ట్, నాకు ఆయనకి కావాలంటే ఇంటికి వచ్చి నేను ఇచ్చేస్తాను. లేకపోతే అంటే నేను వేరే వాళ్ళ హ్యాండ్ లో ఇవ్వను, ఓకే ఆయన హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను. చెప్తాను, అదే చెప్పేసి.